ఆ ధైర్యం అంటే లైఫ్ ఎండ్ చేసుకునే ధైర్యం ఏదో మ్యారేజ్ బ్రేక్ చేసుకోవడంలో చూపించి ఎవరినైనా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఇష్యూ చెప్పి, అంటే డైలమా అమ్మాయికి ఈ అబ్బాయి ఏమన్నా మారతాడేమో, లేకపోతే నేనేమన్నా అబ్బాయితో ఫిజికల్ గా మంచిగా మూవ్ అయితే వాళ్ళ వదిలేస్తాడేమో అన్న సందేహాలు, ఏమో ఏమో అనే క్వశ్చన్ మార్క్స్ కి ఎండ్ పెట్టుకోండి. నాకు తెలిసి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తారు, నువ్వు వదిలేస్తే కనుక మేము చనిపోతాం, ఇలా కూడా ఉంటాయి. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ వాళ్ళ రోల్లో వాళ్ళు ఎలా ఉంటారంటే, అమ్మాయికి పెళ్లి చేశారు, అమ్మాయి డైవోర్స్ తీసుకుని వెనక్కి వచ్చిందనో, లేకపోతే ఒకవేళ ఈ అమ్మాయి తర్వాత ఇంకెవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలనో, వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉండి నువ్వు వెనక్కి రావద్దు అను, నువ్వు డివోర్స్ తీసుకోవద్దను, ఏం చేసినా అక్కడే అడ్జస్ట్ అవ్వనో చెప్తారు. అంటే మల్టిపుల్ రిలేషన్స్ మెన్ కి పేరెంట్స్ కూడా నార్మలైజ్ చేయగలగడం అనేది గర్ల్ యొక్క పేరెంట్స్ ఇట్ ఇస్ బ్యాడ్. ఎస్. సో మీరైతే సపరేషన్ సజెస్ట్ చేస్తారు? ఎస్. ఓకే, మీరు ఇది చూస్తూ ఉంటే ప్లీజ్ టేక్ అ లీగల్ అడ్వైస్. మీరు కూడా సెపరేషన్ కి వెళ్ళండి. చదువు ఫినిష్ అయిపోతే వెళ్ళండి, కూడా చేయండి. ఫస్ట్ ఫినిష్ చేసి ఆ సర్టిఫికేట్ పట్టా పుచ్చుకొని తెలివిగా మీకున్న సర్టిఫికేట్స్ని ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టి ఎవరికి దొరకనివ్వకుండా ఆ తర్వాత సపరేషన్కి ప్లాన్ చేసుకొని, ఇలా ఈ సినారియోస్లో అడల్టరీ కింద కూడా నన్ను అబ్యూజ్ చేశాడు అని చెప్తూ మీరు డివోర్స్ ఫైల్ చేయొచ్చు. అది మళ్ళీ ఎన్నేళ్ళు జరుగుతుంది అన్న భయం కూడా ఉంటుంది చాలా మందికి. ముందైతే స్టెప్ అయితే తీసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్ అండ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ట్రూత్, సొల్యూషన్ కూడా త్వరగానే రావచ్చు. ఒంటరిగా ఉన్న ధైర్యంగా ఉండండి. అండ్ మీకు మీరే తోడు, మనకు మనమే తోడైనప్పుడు మనం ఎప్పుడూ ఒంటరి కాదు. మనకు మనం తోడు కానప్పుడు మనకి ఇంకొకరి తోడు అవసరం పడుతుంది. చాలా సందర్భాల్లో మనకి మనమే తోడు అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఎప్పుడూ ఒంటరి కాదని గుర్తుపెట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేయకుండా డోంట్ ఎండ్ దిస్ లైఫ్, లెట్ లైఫ్ అన్వీల్ వాట్ ఇట్ హ్యాస్ టు అన్వీల్. సో ప్లీజ్ ధైర్యంగా ముందడుగు వేయండి. అమ్మ, మీరు నన్ను ఫాలో అవుతున్నాను సోషల్ మీడియాలో, టీచ్ ఎంపవర్ అండ్ హీల్ మేడంని నేను ఫాలో అవుతున్నానని చెప్పారు కదా. నా ఎపిసోడ్స్ మీరు చూస్తే ప్రతి దాంట్లోనూ నేను అమ్మాయిలో కాన్ఫిడెన్స్ నింపడానికే ట్రై చేశాను. కాబట్టి సూసైడ్ చేసుకోవడం అనేది దేనికి పరిష్కారం కాదు. చావు అనేది అసలు దేనికి పరిష్కారం కాదు. మీ లైఫ్ స్పాన్తో పోలిస్తే మీ ప్రాబ్లమ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి లివ్. థ్యాంక్ యూ మ్యామ్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఇష్యూ. మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ సునైనా గారు, ఐ హ్యావ్ అ బిగ్ క్వశ్చన్ హాంటింగ్ మీ ఫ్రమ్ పాస్ట్ 1 year. నాకు 2 years కంప్లీట్ అయిన పాప ఉంది. పాపని కన్సీవ్ అయిన మంత్ వరకు జాబ్ చేశాను. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే కాంప్లికేషన్స్ రావడం వల్ల వెంటనే జాబ్ మానేశాను. ఆఫ్టర్ డెలివరీ ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ బేబీ గర్ల్. అసలు 1 year ఆ బేబీతో టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఆఫ్టర్ 1 year కంప్లీటెడ్ చాలామంది ఏంటి ఇంకా పాపను చూసుకుంటున్నావు, జాబ్ ప్లాన్ లేదా అన్న క్వశ్చన్ స్టార్ట్ అయింది ఫ్రమ్ ఇన్లాస్ ఆల్సో. వీళ్ళిద్దరూ ఓకే, బట్ హస్బెండ్ కూడా ఎప్పుడైనా మా మధ్య గొడవ స్టార్ట్ అయినప్పుడు నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా, జాబ్ చేస్తే తెలుస్తుంది నీకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు చాలా బాధగా అనిపించి వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. జాబ్లో కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయని ఆ జాబ్ స్టాప్ చేశాను. పాపను చూసుకోవడానికి ఎవ్వరూ రావట్లేదు. ఆయాని పెట్టి జాబ్కి వెళ్లే ధైర్యం నాకు లేదు. నా పాపకన్నీ నేనే దగ్గరుండి నేర్పించాలన్న ఆశ ఒకవైపు, ఈ సొసైటీ నుంచి జాబ్ చేయవా, ఇంకా ఇంతేనా, ఇంత చదువుకున్నావు అన్న ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను. నాకేమైనా పర్సనల్ నీడ్స్ కావాలంటే అడగాలన్న ఇబ్బందిగా ఉంది. I am following your interviews from past few days and I feel very much related. Can you please ask my question with Bharati garu? Okay. సొసైటీ ఎంత తమాషాగా ఉంటుందో చూడండి. అంటే కొంతమంది ఏమో పిల్లలు పుట్టగానే నీ కెరియర్ వదిలేసుకో, పిల్లలు పుట్టే వరకు కూడా కాదు, అసలు పెళ్ళైతేనే నీ కెరియర్ వదిలేసుకో, నీ ఇంకా అంటే నీ లైఫ్ అంతా ఓన్లీ మ్యారేజ్ మీద, తర్వాత పిల్లలు గండం వాళ్ళని పెంచి పెద్ద చేయడం మీదే ఉండాలి అని నేర్పించేవాళ్ళు కొంతమంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయినేమో రివర్స్లో నువ్వు జాబ్కి ఇంకెళ్ళవా, పిల్లనే చూసుకుంటా కూర్చుంటావా అంటే మనకి అంటూ ఒక అస్తిత్వం ఉండదు. వాళ్ళ ఒపీనియన్ మీద బేస్ చేసుకునే మనం జీవితాన్ని గడపాలన్నట్టుంది. అలా కాదు, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు కాదు, మీరు డిసైడ్ చేసుకోండి మీరేం చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాపనే చూసుకోవాలనుకుంటున్నాను, నాకు పాపనే దగ్గరుండి పెంచుకోవడం ఇష్టం, కొంతకాలం పాటు పాప పెద్దదయ్యే వరకు నేను ఉండాలనుకుంటున్నాను అనుకుంటే మేక్ ఇట్ వెరీ క్లియర్, మేక్ ఏ వెరీ క్లియర్ స్ట్రాంగ్ బోల్డ్ స్టేట్మెంట్ మీ వారికి, మీ అత్తమామలకి, సొసైటీకి కూడా. ఎప్పుడు మీరు బలహీనంగా ఉన్నప్పుడే పక్క నుంచి గుచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. మీరు దానికి ఒక కవచం వేసుకొని స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు.
అది మీ డెసిషన్. నేను పాపతో కొంతకాలం ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ మీ వారు అన్నారనుకోండి, నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా, నీకు కష్ట సుఖాలు తెలుస్తున్నాయా అంటే, ఒక్కరోజు పాపను పెంచి చూడండి, మీకు తెలుస్తుంది నా కష్టం ఏంటో. నువ్వు చేస్తున్న జాబ్కి నీకు శాలరీ వస్తుంది, నేను పాపను పెంచుతున్న జాబ్కి నాకు శాలరీ వస్తుందా? అంతే కదా. ఈవెన్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, ఐ థింక్ నాట్ సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు ఇచ్చారనుకుంటా, మీరు డొమెస్టిక్ వర్క్ చేసే ఆడవాళ్ళని చులకనగా చూడకూడదు, వాళ్ళు కూడా చేస్తున్నది ఒక పెయిడ్ రోల్తో సమానమేనని. మల్టిపుల్ పెయిడ్ రోల్స్. సో హస్బెండ్ అలా మాట్లాడడం చాలా తప్పు. అలాంటప్పుడు ఈ అమ్మాయి తిరగబడి చెప్పగలగాలి, నేను చేస్తున్నది కూడా ఉద్యోగమే, ఇంకొక ప్రాణాన్ని ఇంకొక బాధ్యతాయుతమైన పౌరుడిగా దిద్దడం అనేది కూడా ఒక బాధ్యతే, ఒక ఉద్యోగమే. ఎందుకంటే తన మెసేజ్ లో పాప పట్ల లవ్, పాప గ్రోత్ దగ్గరుండి చూసుకోవాలన్న ఆశ కనపడుతుంది. ఆయాను పెట్టి వెళ్ళి ధైర్యం లేదంటే బయట సినారియోస్ ఎన్నో అలాగే జరుగుతున్నాయి కాబట్టి మనల్ని మనం అందులో ఊహించుకోవడంలో తప్పు లేదు. అవును, కాబట్టి దానికి తను చిన్నతనంగా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. భర్తకి అత్తమామలకి తను చెప్పుకోవాలి. సొసైటీ అసలు థర్డ్ పార్టీ. మనం ఎలా ఉన్నా కామెంట్ చేసేవాళ్ళు ఎవరంటే సొసైటీలో ఉండే మనుషులే. కాబట్టి అసలు యూ జస్ట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ సొసైటీ. మీరు ఎవరికైనా ఆన్సర్ ఇవ్వాలి అంటే మీరు ఫస్ట్ ఇచ్చుకోవాల్సింది, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు యువర్ పార్ట్నర్, సెకండ్ మీ ఇన్లాస్ ఆర్ యువర్ పేరెంట్స్. దట్స్ ఇట్. వాళ్ళ వరకు మీరు క్లియర్గా చెప్పండి. అయితే బ్లంట్గా చెప్పాలంటారు మీరు, నాంచకుండా. అంటే ఎప్పుడు చెప్పాలి, మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. లేదు, ఇప్పుడు ఎంతోమంది ఆడవాళ్ళు కెరియర్ని అండ్ ఇటు ఫ్యామిలీ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ అనే కన్నా మేనేజ్ చేసుకుంటున్నారు. అప్పుడు మీకు తగ్గ ఉద్యోగం, లాంగ్ అవర్స్ అంటే ఎవరికైనా కూడా 9 to 6 ఉంటుంది. అంతకు మించి ప్రొలాంగ్డ్ అవుతున్నాయా? అలాంటప్పుడు ఒక హాఫ్ డే ఏమన్నా చేయడానికి కుదురుతుందా? మనకి ముందు ఒక ఆలోచన వస్తే పరిష్కారాలు చాలా వస్తాయమ్మా. మీ ఆలోచనలోనే క్లారిటీ లేనప్పుడు మీకు అంత కన్ఫ్యూజన్.